వెల్కమ్ టు మై ఛానల్ పల్లె వెలుగు. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం గత 30 సంవత్సరాల నుంచి మిర్చి సాగులో అనుభవం కలిగిన మన రైతు పేరున్న అర్జున్ రావు రైతు ఆయన వద్ద నుంచి మిర్చి సాగు ఎలా చేస్తున్నారు, ఎలాగ మార్కెటింగ్ చేస్తున్నారు, ఎంత లాభం చేకూరుతున్నారు అన్న ఆ విషయాలు కనుక్కుందాం. మనం ఇప్పుడు ధర్మాజిగూడెం గ్రామం, లింగపాలెం మండలం, ఏలూరు జిల్లాలో ఉన్నాం. సార్ మీ పేరు? అర్జున్ రావు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మిర్చి సాగు చేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి మిర్చి సాగే చేస్తున్నారు. ఇది కాకుండా వేరే పంటలు ఏమైనా చేస్తున్నారు? మొక్కజొన్న చేస్తున్నారు. మొక్కజొన్నలో ఇప్పుడు ఇది ఎంత సాగు చేస్తున్నారండి? 5 ఎకరాలు సాగు చేస్తున్నారు. మనకి ధర్మాజిగూడెం గ్రామంలో అందరూ రైతులు ఎక్కువ మంది మిర్చి సాగు చేస్తున్నారని మనకి ఉంది. నిడుముల చెడు వల్ల దెబ్బతిన్నారు రైతులు. 14,000 కూడా వచ్చేవాడికి దెబ్బతిన్నారు. కూలీలు ఎక్కువైపోతుంది ఖర్చు మనకు. నీళ్ళు పోతాకు వస్తుంది, ముందు నీళ్ళు పోతాకు వస్తా అమ్మాయి 400 ఆమెకి కదా. దాన్ని బట్టి దెబ్బతింటే రేట్ లేదు. చూసి 14,000 మనకి ఎంత ఉంటే మనకి 25 లోపు పెట్టుబడి కానీ 25 ఉండాలి. మనకి ఎకరానికి పెట్టుబడి ఎంత అవుతుందండి? 2 దాటద్దు, 2 లక్షలు దాటదు. ఎకరానికి 2 లక్షలు దాటదు. కూలికి లేబర్ ఖర్చు ఎక్కువ కదా, అందు గురించి. ఓకే, ఎకరానికి కింటాకి ఎంత వస్తే మనకి పెట్టుబడిగా ఉంటుంది? 30 వచ్చే అంటే రేట్ ఎంత వస్తుంది? అంటే 25,000 ఉండాలి. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 14,000 ఉంది. 14,000. కూలి వాళ్ళకి కూడా 250 కూలి వాళ్ళ 250 కూలి వస్తే ముందు పడతాకు వస్తే ఎంతమంది పడతారు? 10 మంది 20 మంది పడతారు. దీంట్లో 22,000 5,000 అవుతుంది. ముందు కూడా 1950 2,000 వేసుకో. ఎంత అవుతుంది అప్పటికి? మనకి ఏ సీజన్లో, ఏ నెలలో ఈ పంట వేస్తారు? నవంబర్ వేస్తారు. నవంబర్ నుంచి 6 నెలలు 8 నెలలు అవుతుంది పంట. 8 నెలలు. ఇప్పుడు జనవరిలో ఉన్నాం మనం. 8 నెలలు 2 నెలలు ఉంటాం తోటలో. 8 నెలలు పంట. ఈ 8 నెలల్లో ఎన్నిసార్లు కోత కోస్తారు? పొండు మించుకుంటారు. అంటే ఫస్ట్ మైలు కోత ఏమైనా పోయిరా? ఒకసారి కోస్తాం. మైలు కోత ఒకసారి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలాగ అమ్ముతారు? ఎక్కడికి అమ్మారు? గుంటూరు మార్కెట్ చేస్తారు. అయితే ఇప్పుడు వరకు అసలు ఏం కోయలేదు మీరు. ఇప్పుడు ఎకరానికి ఎన్ని క్వింటాలు అయితే మనకి? 30 నుంచి 25 క్వింటాలు అవుతున్నాయా? అవుతాయి. పోయిన సంవత్సరం వేసారు కదా, ఎకరానికి ఎన్ని క్వింటాలు అయింది మీకు? ఎంత? 20. పోయిన సంవత్సరం 20 అయింది. 25 అయితే నా నమ్మకం ఉంది. ఈ సంవత్సరం 25 అయిద్దామని మీకు నమ్మకం. అది ఎంత అవుతుందో తెలియదు. కోసిన తర్వాత తెలుస్తుంది మనకు. అంటే మార్చిలో కోస్తాం కదా, వచ్చే నెల ఫిబ్రవరి లాస్ట్ కోస్తాం. పండిపోతాయి కాయలు మొత్తం పండిపోతాయి. అప్పుడు కోస్తాం. అప్పుడు కోసిన తర్వాత అప్పుడు కోసిన కళ్ళమెక్కలు తెలుస్తుంది మా పడాయి అంటే. అది ఇప్పుడు దీనికి నీళ్లు ఎన్ని రోజులకి ఇస్తారు? ఎలా ఇస్తారు? 15 రోజులకి. ఏమన్నా డ్రిప్ లేకపోతే 15 రోజులకి ఒకసారి నీళ్ళు కట్టాలి. ఎకరానికి 500. సరే మీద 100 రూపాయలు మామూలు. ఇప్పుడు మనకి ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు రోగాల దీని పేరు నల్లిదా వల్ల దానికి నది కుట్టింది నల్లిక. ఇప్పుడున్న తెగుళ్ళలో నల్లి ఎక్కువ ఉందా? నల్లి వల్ల ఏంటి అసలు? చెట్టుకి నల్లబడిపోతుంది, ముడత వచ్చేస్తుంది. దానికి ఏ మందులు పడుతున్నారు? సిమోడిస్. ఇప్పుడు అదే కొట్టారు మీరు? ఎన్ని రోజులకి ఒకసారి కొట్టాలి? 3 రోజులకి ఒకసారి కంపల్సరీగా ఇదే మందులా లేకపోతే ఏమన్నా మారుతారు? ఓకే.
ప్రతి రోజు అదే కొట్టంగా ఇది అది కొట్టి వేరే మళ్ళీ వేరేది 3 రోజులకి ప్రతిరోజు 3 రోజులకి కొట్టాల్సిందే. అది 4 రోజు 4 రోజులకి ప్రతిరోజు ఏదో ముందు కొట్టాల్సిందే. ముందుగా అయితే 3 లక్షలు ఎకరానికి ఎంత పెట్టుబడి? 2 దాటది 2 లక్షలు దాటుతుంది. మరి మీకు ఎంత ఆదాయం వస్తుంది కింటాకి ఎంత వస్తుంది అనేది? కింటా 14,000 ఉంది. సొమ్ములు కూడా రావు. ఇప్పుడు మనకి 25 ఆశిస్తున్నారు మీరు. అవును, 25 క్వింటాలు ఆశిస్తున్నారు. ఇంతే బయటపడతాం, లేకపోతే అవుతుంది మళ్ళీ అప్పే. మీరు దీన్ని ఎలాగ అమ్ముతారు? కళలో పోతా ఉన్నా మళ్ళీ చేసి అదే కొనేవాళ్ళు ఎవరైనా వస్తారు, రైతులు వస్తారు, సాగులు వస్తారు, సాగుకారులు వస్తారు. ఇది ఫ్రెండ్స్ రైతు అర్జున్ రావు చెబుతున్నది. రేటు కింటాకి 25,000 ఉండి జాగ్రత్తగా చేసుకోగలిగితే అధిక లాభాలు పొందొచ్చని చెబుతున్నారు. ఇదే ఫ్రెండ్స్, మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.